జరిగిన సార్ 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 అన్నా కూర్చోండి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సుమారు 1,30,00,000 వ్యయంతో ఏదైతే ఈ నెల్లూరు రూరల్ సబ్ డివిజనల్ ఈఆర్ఓ ఆఫీస్ యొక్క భవన సముదాయాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యుత్ శాఖలో క్షేత్రస్థాయిలో ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ప్రజలకు సేవలు అందిస్తున్న లైన్మెన్ల సేవల్ని ప్రత్యేకంగా గుర్తించాలని రిటైర్డ్ లైన్మెన్ పద్మనాభయ్య గారి చేతుల మీదుగా ఈ యొక్క బిల్డింగ్ని ఈ 1,30,00,000 ఈ యొక్క ఈఆర్ఓ సముదాయాన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే నా ఆలోచన ఆకాంక్ష ఒకటే, విద్యుత్ శాఖలో అనేక మంది అనేక రకాలుగా సేవలు అందిస్తూ ఉంటారు, అటు ఏఈలు కానీ డిఈలు కానీ అందరూ కూడా. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలకి అటు కరెంట్ డిపార్ట్మెంట్కి అనుసంధానంగా ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా లైన్మెన్ల పాత్ర చాలా కీలకం. అలాంటి లైన్మెన్గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి పద్మనాభ గారి చేత చేయించి ఆ లైన్మెన్ల గౌరవాన్ని ఇంకా పెంచాలని చెప్పని వారి సేవలను గుర్తించాలని ఆలోచన చేసి ఈ యొక్క ఆలోచన చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మెరుగైన కరెంటు సేవలు అందించేదానికి అనేక రకాల కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయడం జరిగింది. ఇంకా కూడా అనేక రకాల ఆలోచనలు చేస్తూ ఉన్నాం. మరికొన్ని అదనంగా సబ్స్టేషన్లను కూడా ఏర్పాటుకి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి అన్ని రకాల సహాయ సహకారాలతో రూరల్ నియోజకవర్గంలో ప్రజలకి మెరుగైన కరెంటు సేవలు అందేదానికి స్థానిక శాసనసభ్యుడిగా నిరంతరం పనిచేస్తూ ఉంటారని చెప్పని చెప్తూ ఉన్నాం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరులో ఉన్న విద్యుత్ భవన్ దగ్గర 1,30,00,000 ఈరోజు మనం ఈఆర్ఓ ఆఫీస్ని ప్రారంభించుకోవడం జరిగింది. చాలా ముఖ్యమైనది ఈ ఆఫీస్ ప్రారంభోత్సవం. ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న నారాయణరెడ్డిపేట కానీ, భుజ్బుజ్ నెల్లూరు కానీ, అదేవిధంగా కావేరీ నగరు 18 గ్రామాలు, మిగతా కొన్ని ప్రాంతాలు 1వ డివిజను, 2వ డివిజను, 12, 17 పార్ట్ ఎన్ని ప్రాంతాలు కూడా దీని పరిధిలోకి వస్తాయి. ముగ్గురు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా ఈ ఆఫీసులో అందుబాటులో ఉంటారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఈ ఆఫీసు సపరేట్గా ఉండడం వల్ల, అధికారులు అందుబాటులో ఉండడం వల్ల ప్రజలకు మరింత సేవ చేసేదానికి, ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారికి అందుబాటులో ఉండే విధానం కానీ, సేవ చేసేదానికి కానీ, సేవలు అందించేదానికి కానీ ఇది చాలా ఉపయోగపడుతుందని మీ ద్వారా ప్రజలకందరూ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కరెంటుకు సంబంధించి
గత 2 సంవత్సరాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా అటు పశ్చిమ గ్రామాల్లో కానీ అర్బన్లో ఉన్న కొన్నిట్లో కూడా కరెంటు సమస్యను తీర్చగలిగాం. ఇంకా కూడా కొన్ని సమస్యలని అవన్నీ ఇటీవల కాలంలో మీటింగ్ పెట్టి కూడా శాసనసభ్యులు సేదిరెడ్డి గారు అవన్నీ కూడా గుర్తించాం. రాబో రోజుల్లో కూడా ఎక్కడెక్కడ లో వోల్టేజీ కానీ ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్ అవసరమో ఎక్కడెక్కడ సబ్స్టేషన్ అవసరమో అవన్నీ కూడా ఆ శాఖ అధికారులతో మాట్లాడున్నాం. అవి కూడా అన్ని ప్రపోజల్ పెట్టి కరెంటు సమస్య లేని నియోజకవర్గంలాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా పనిచేస్తామని తెలియజేస్తూ